హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. పిస్తా పప్పు, జీడిపప్పు ఆరోగ్యానికి ఏది మంచిది? డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి, అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే ఈరోజు మనం జీడిపప్పు, పిస్తా పప్పు ఆరోగ్యానికి ఏది మంచిది అనే విషయాన్ని డిస్కస్ చేస్తున్నాం. జీడిపప్పు, పిస్తా పప్పు రెండు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. విటమిన్స్, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పిస్తాలో పోషకాలు అధికంగా ఉన్నప్పటికీ జీడిపప్పు కూడా అవే ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 1 ఔన్సు జీడిపప్పులో 157 క్యాలరీలు, 5.7 గ్రాముల ప్రోటీన్, 8.6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 0.9 గ్రామ్స్ ఫైబర్, 12.4 గ్రాముల కొవ్వు, 2.2 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి. అదే 1 ఔన్సు పిస్తా పప్పులో 159 క్యాలరీలు, 5.8 గ్రాముల ప్రోటీన్, 2.8 గ్రాముల ఫైబర్, 7.8 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 12.9 గ్రాముల కొవ్వు, 1.6 గ్రాముల సంతృప్త కొవ్వులు ఉంటాయి. పిస్తా పప్పులో జీడిపప్పు కంటే ఎక్కువ ఫైబర్, తక్కువ సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఎంపికగా చెప్పవచ్చు. పిస్తా పప్పులో జీడిపప్పు కంటే ఎక్కువ విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. పిస్తా పప్పుతో పోలిస్తే జీడిపప్పులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి పిస్తా సహాయపడుతుంది. జీడిపప్పులో ఎక్కువ మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉండటం వలన గుండె ఆరోగ్యానికి జీడిపప్పును రికమెండ్ చేయటం లేదు న్యూట్రిషియన్స్. పిస్తా పప్పును రెగ్యులర్గా తింటే చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దాంతో గుండె సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పిస్తా పప్పులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, అసంతృప్త కొవ్వులు, విటమిన్ ఇ, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ మరియు L-ఆర్జినిన్ ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ మధ్య జరిగిన పరిశోధనలో తేలింది. జీడిపప్పుతో పోలిస్తే పిస్తా పప్పులో యాంటీ ఆక్సిడెంట్ ఫ్లవనైడ్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. పిస్తాలో యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన క్యాన్సర్ ప్రమాదం మరియు గుండె ప్రమాదాల రిస్క్ను తగ్గిస్తుంది. 100 గ్రాముల జీడిపప్పులో 1.99 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదే 100 గ్రాముల పిస్తా పప్పులో 18 మిల్లీగ్రాముల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పిస్తాలో కొలెస్ట్రాల్ తగ్గించగల సమ్మేళనాలు ఫైటోస్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సమ్మేళనాలు 100 గ్రాముల పిస్తాలో 280 మిల్లీగ్రాములు ఉంటే 100 గ్రాముల జీడిపప్పులో 138 మిల్లీగ్రాములు మాత్రమే ఉంటుంది. పిస్తా మరియు జీడిపప్పు వంటి నట్స్లో పోషణ మరియు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకున్నప్పుడు జీడిపప్పు చాలా తక్కువగా తీసుకోవాలి. అయితే జీడిపప్పు రోజులో ఎన్ని తీసుకోవాలి, పిస్తా పప్పు రోజులో ఎన్ని తీసుకోవాలి అనే విషయానికి వస్తే రోజులో 2 జీడిపప్పులు, 4 పిస్తా పప్పులు తింటే మంచిది. ఈ నట్స్ ఉదయం పరగడుపున తింటే చాలా మంచిది. జీడిపప్పులో ఎక్కువ క్యాలరీలు, కొవ్వు ఉంటాయి. పిస్తాలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. జీడిపప్పులో ఎక్కువగా సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. పిస్తాలో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీడిపప్పు, పిస్తా రెండింటినీ తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు, వాంతులు, అధిక బరువు సమస్యకు దారితీయవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, జీడిపప్పు, పిస్తాలలో ఏది ఆరోగ్యానికి మంచిదో. జీడిపప్పు, పిస్తా పప్పు రెండు ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. అయితే పిస్తా పప్పు బరువు తగ్గడానికి మరియు గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఏదైనా లిమిట్గా తీసుకుంటే వాటిలో ఉన్న అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. జీడిపప్పు, పిస్తా పప్పు ఏది తినాలో అన్న విషయానికి వచ్చినప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. జీడిపప్పు తినాలా, పిస్తా పప్పు తినాలా అనే విషయం. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, హెల్త్ టాపిక్స్, బ్యూటీ చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, నచ్చితే లైక్ కొట్టడం చేయండి.